Good morning, everyone. So, welcome to SCM classes. Myself, CS Sai Kumar. Okay. So now we are going to discuss about the subject. Sir, paper number 16. Sir, paper number 16. SCM and TM. Okay. First మనం SCM పార్ట్ మాట్లాడదాం. ఓకే, సో నేనైతే SCM డీల్ చేస్తాను. సరే చూడండి, సింపుల్ సార్. సో టాపిక్లోకి వెళ్ళే ముందు, సో we need to know about the examination pattern as well as syllabus. Clear ఉంటుంది. ఓకే, we need to know that. Correct or not? ఓకే, చూడమ్మా. సో ఓవరాల్ సబ్జెక్ట్ పేపర్ నెంబర్ 16 అయినా మనకి ఓవరాల్గా 2 పార్ట్స్కి డివైడ్ చేశారు. 2 పార్ట్స్, ఒకటి SCM పార్ట్, ఇంకొకటి DM పార్ట్. ఓకేనా, DM ఈజ్ నథింగ్ బట్ సింప్లీ OM సార్. OM ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఉంది కదా CM ఇంటర్ లెవెల్లో, సో కంప్లీట్లీ OM అంతే. ఆల్మోస్ట్ అదే ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది అంతే కొంచెం. సో ఇది SCM పార్ట్, స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్. ఓకేనా, సో ఓవరాల్గా మనకి వెయిటేజ్ వచ్చేది 60%, ఇది 40%. ఎగ్జామ్లో కూడా 60 మార్క్స్ 40 మార్క్స్. ఓకే, క్లియరా? ఇది బేసిక్. సో ఎగ్జామినేషన్ టోటల్ మీరు అటెంప్ట్ చేయాల్సిన ఎన్ని మార్క్స్ అండి? 100 మార్క్స్కి అటెంప్ట్ చేయాలి, అంతేనా కదా? ఓకే, SCM ఏమో 60% వెయిటేజ్, ఏమైందమ్మా 40%. సో యాక్చువల్లీ మీరు రాయాల్సిన 100 మార్క్స్ అయినప్పటికీ కూడా, సో వీ హ్యావ్ అ 2 క్వశ్చన్స్ చాయిసెస్ ఉంటాయి. చాయిస్ ఉంటుంది తెలుసు కదా, ప్రతి పేపర్లో చాయిస్ ఉంది తెలుసు కదా. ఓకే, సో మనకి యాక్చువల్గా 2 క్వశ్చన్స్ చాయిస్ ఉంటాయి సార్. ఓకేనా, సో యాక్చువల్గా టోటల్ మార్క్స్ వచ్చి ఎన్ని మార్క్స్కి ఇస్తారంటే పేపర్ మీకు 128 మార్క్స్కి ఇస్తారు. అవుట్ ఆఫ్ 128 మార్క్స్ యూ నీడ్ టు రైట్ ఓన్లీ 100 మార్క్స్ అంతే, జస్ట్ ఇన్ 3 hours. ఓకేనా, జస్ట్ ఇన్ 3 hours అంతే. క్లియరా సార్? చూడండి, సింపుల్. ఎగ్జామ్లో మనకి అసలు ప్యాటర్న్ చూద్దాం. సో ప్యాటర్న్ మనం CFR ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు. ఓకే, సో ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఇదే ప్యాటర్న్ అంతే. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో మనకి తెలుసు కదా, 4, 5, 7, 8. సో టోటల్ మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి సార్ ఎగ్జామ్లో. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చి MCQs, కంప్లీట్లీ MCQs. అవునా, కంప్లీట్లీ MCQs. ఓకే, MCQs ఎన్ని ఇస్తారు సార్ అంటే మీకు 15 MCQs ఇస్తారండి. 15 2 30. యాక్చువల్లీ వీడియో సౌండ్ రాకపోవడం వల్ల మళ్ళీ రికార్డ్ చేస్తున్నాం. ఓకే, సో జూమ్లో ఎవరన్నా మళ్ళీ టైం వేస్ట్ అనుకుంటే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మళ్ళీ అదే డిస్కషన్. ఆల్రెడీ వినుంటే మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే, మళ్ళీ రికార్డ్ చేస్తున్నాం, కాకపోతే రికార్డింగ్ పర్పస్ కోసం జూమ్ ఆన్ చేసాం అంతే. ఓకేనా, సో MCQs ఎన్నమ్మా 15 2 30 మార్క్స్ MCQs సార్. MCQs 30 మార్క్స్. నెక్స్ట్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఇంకా 7 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 7 యూ నీడ్ టు రైట్ 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 14 మార్క్స్, అంతేనా కదా? ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 14 మార్క్స్. సో 70 మార్క్స్కి క్వశ్చన్స్ నుంచి మీరు అటెంప్ట్ చేయాలి. 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, అంతేనా? ఎస్, వెరీ సింపుల్ సార్. సార్ మీరు చెప్పాలంటే సీరియస్గా ఏమై ఫైనల్ క్వాలిఫై అవ్వడం సింపులా, ఈజీ? ఈజీయా కష్టమా సార్ అంటే? డిఫికల్ట్ ఆర్ ఈజీ అంటే వెరీ ఈజీ సార్. నేనైతే చెప్పగలను ఈజీగా చెప్పగలను, వెరీ ఈజీ అని. కాకపోతే స్మార్ట్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంతే. కష్టపడి భయంకరంగా చదవాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా, సో ఏం చదవాలి, పాస్ట్ పేపర్స్ ఎలా ఇస్తున్నాడు ఏంటి, అవన్నీ అనలైజ్ చేసుకొని, సో నేను డీల్ చేసే సబ్జెక్ట్స్కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తా.
ఓకే, నేను 200% చెప్తా. ఓకేనా, సో మీరు అవి చదువుకుంటే సరిపోద్ది. ఓకేనా, సో కాబట్టి వెరీ సింపుల్ పాస్ అవడం. సో ఏ సబ్జెక్ట్ అయినా ఇదే ప్యాటర్న్ కాబట్టి వెరీ ఈజీ పాస్ అవడం. బికాస్ వీ హ్యావ్ అ ఎంసీక్యూస్, 15 ఎంసీక్యూస్ ఉన్నాయి మనకి. సార్ ఎంసీక్యూస్ అంటే మీకు ఈజీయా సార్ అంటే అన్నీ ఈజీ ఉండవు సార్, మరి అన్నీ ఈజీ ఉండవు, కొన్ని డిఫికల్ట్ అనిపిస్తాయి అంతే. అట్లీస్ట్ వర్స్ట్ కేసులో కూడా మీరు 10 ఎంసీక్యూస్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా, విత్ క్లాసెస్ అన్నీ చేయొచ్చు. కాకపోతే ఏంటి, ప్రాపర్గా ప్రిపరేషన్ అనేది ప్రాపర్ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, పిన్ టు పిన్ ఏ పాయింట్ చెప్పినా కూడా నోట్ చేసుకోండి. ఇవన్నీ ఫాలో అయితే అన్నీ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాలెన్స్ 7 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ రాయాలి. ఓకే, సో ఈజీగా 2 క్వశ్చన్స్ చాయిస్ తీసుకున్నా కూడా మీరు రాసేయచ్చు సార్. 100 మార్క్స్కి అటెంప్ట్ చేయొచ్చు ఈజీగానే 3 అవర్స్లో. ఓకే, సో ఎగ్జామ్షన్ 70s పాసిబులా కాదా సార్ అంటే ఆబ్వియస్లీ పాసిబుల్. కాకపోతే ఏం సార్ అంటే చాలామంది బయట ఎస్టీఎంలో కూడా సార్ నేను డీల్ చేసే 2 సబ్జెక్టులు కూడా మోస్ట్లీ బయట డిఫికల్టీ అని చెప్పుకునే సబ్జెక్ట్సే నాకు తెలిసి. నేను సిఎఫ్ఆర్కి విన్న నెగిటివిటీ నేను ఎక్కడ వినలా, అంత అంత నెగిటివిటీ విన్నా అంతే డిఫికల్ట్ అని. ఎస్సీఎం కూడా అంతే. ఎస్సీఎం ఎలా డిఫికల్ట్ అంటారంటే మీకు ప్రాబ్లం ఇస్తే ఒక ప్రాబ్లం రాస్తే సరిపోదు, యాక్చువల్గా చెప్పాలంటే కేస్ సినారియోస్ ఉంటాయి అమ్మ, కేస్ స్టడీస్ ఉంటాయి. సో వాటిని అనలైజ్ చేయాలి. ఏదైనా ఒక ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ ఇచ్చినా కూడా దాన్ని అనలైజ్ చేయాలి. ఎలా 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 అనలైజ్ చేయాలనేది తెలియదు చాలామంది. ఓకే, సో అది ప్రాపర్గా తెలుసుకోకపోవడం వల్ల డిఫికల్టీ అంతే, ప్రాపర్గా తెలుసుకోకపోవడం వల్ల డిఫికల్టీ అంతే కానీ. ఓకే, సో డెఫినెట్లీ మీరు క్లాసెస్ వినడం, ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ రాయడం. ఓకే, సో మనం 1 వీక్ నుంచి ఏదో ఒక ఇష్యూ వచ్చి డిలే అవుతూనే వచ్చింది, కానీ ఇప్పటి నుంచి అది ఇంకా డిలే అవ్వదు. ఓకేనా, సో క్లాసెస్ వినడం, ఎగ్జామ్స్ ప్రాపర్గా రాయడం అంతే చాలు. ఇంకా అంతకంటే ఎక్కువే అవసరం లేదు సార్, అంతకంటే ఎక్కువే అవసరం లేదు. ఓకే, సో క్లాస్లోనే మనం ఎలాగ ఏదైనా థియరీ ఉందంటే బై హార్ట్ చేపిస్తాం, ఎలాగైనా మీకు రిమెంబర్ అయ్యేలాగా, అర్థమయ్యేలాగా. ఫస్ట్ అర్థం కావాలి, ఏదైనా సబ్జెక్ట్ అర్థమైతే మనం ఏదో ఒకటి రాయొచ్చు. బట్టి పడితే మనం ఏం రాయలేం, గుర్తుపెట్టుకోండి. సో మనం ఫైనల్ లెవెల్కి వచ్చాం కాబట్టి ఇంకా బట్టి సెక్షన్ ఉండదు మన దగ్గర, అంతే కదా. చిన్నప్పుడు అంటే మనం 10th క్లాస్ ఇంటర్లో మనకి ఏం తెలియకుండా కూడా బట్టి పట్టేసి వచ్చాం మనం. సో ఆబ్వియస్లీ నేను కూడా అంతే, అవునా కదా. మనకి ఏం తెలిసేది కాదు, జస్ట్ బట్టి గుర్తుపెట్టుకోవడం అంతే. ఆ టైంకి గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ రాసి వచ్చేవాళ్ళు, అదే కదా మనం చేసింది, అవునా కదా. ఎందుకంటే మనకి అంత మెచ్యూర్నెస్ లేదు అప్పుడు. ఇప్పుడు ఏంటి సార్ అంటే ప్రతిదీ కూడా ఏంటంటే కాన్సెప్చువల్గా నేర్చుకోవాలి. అంటే పర్టికులర్ అదే క్వశ్చన్ ఇస్తే చేయడం కాదు, ఏ క్వశ్చన్ ఇచ్చినా చేసేలాగా మనం రెడీ అవ్వాలి. దట్స్ అది మనకు కావాలి. అందుకే కాన్సెప్చువల్గా క్లారిటీ ఉందనుకోండి ఏదైనా రాయొచ్చు. ఓకేనా, క్లియర్. సో అంతే, దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండి, ఎందుకంటే ఎక్కువ డిస్కషన్ వేస్ట్. ఓకే, సో ఫస్ట్ మనం ఎస్సీఎం డిఎంలో ఎస్సీఎం పార్ట్ స్టార్ట్ చేస్తామండి. 60 మార్క్స్ అనుకున్నాం కదా, 60%. ఓకే, మామూలుగా అయితే 60 అంటాం కానీ ఓవరాల్గా 128 మార్క్స్లో 60% చూసుకుంటే ఆల్మోస్ట్ 75 మార్క్స్ ఎస్సీఎం నుంచే వస్తాయి. సో ఓన్లీ ఎస్సీఎం చదువుకున్నా కూడా పాస్ అయిపోవచ్చు, ఇంకా 50 మార్క్స్ తెచ్చుకోవచ్చు. మరి కాకపోతే మరి ఒక క్వశ్చన్లో ఎస్సీఎం ఇంకో క్వశ్చన్ డిఎం ఇచ్చినప్పుడే ప్రాబ్లం అవుతుంది, కానీ వాడు అట్లా ఇవ్వట్లేదు, మోస్ట్లీ ఇవ్వట్లేదు. సో సపరేట్గానే ఇస్తున్నాడు కాబట్టి మనకి ఇబ్బంది అయితే ఉండదు, మెజారిటీ ఉండదు. ఇస్ దట్ క్లియర్? సో సిలబస్ చూద్దాం అసలు. ఆ బుక్లో పేపర్ ప్యాటర్న్ రాలేదమ్మా, అదే మీ సిలబస్, అది వేరే పీడిఎఫ్. చూడండి, దీస్ ఆర్ ద టాపిక్స్ అమ్మ. సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఎస్సీఎం పార్ట్ సెక్షన్ ఏ. టోటల్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయండి? 6 టాపిక్స్ ఉన్నాయి, ఓకేనా. 6 టాపిక్స్ సార్. 6 టాపిక్స్ కూడా చూడమ్మా. ఫస్ట్ 5%, 5%, 5, 5, 15, 25 అంటే టోటల్ ఎంత పర్సెంటేజ్? 60%, అంతేనా కాదు. కాబట్టి అంటే మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి.
ఇంట్రో టు ఎస్ఎం వెరీ సింపుల్. క్వాలిటీ కాస్ట్ మేనేజ్మెంట్ వెరీ సింపుల్, చాలా ఎర్లీగా అయిపోద్ది. నెక్స్ట్ యాక్టివిటీ బేస్డ్ మేనేజ్మెంట్ ఆల్సో వెరీ సింపుల్, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. జిట్ కూడా అంతే సార్, జిట్ కూడా అంతే. కాకపోతే ఎస్సీఎంలో మీకు కావాల్సింది ఏంటి సార్ అంటే కామన్ సెన్స్. కామన్ సెన్స్ లేకుండా ఈ పేపర్ రాయలేం. అన్ని పేపర్స్లా కాదు, ఇది డిఫరెంట్ పేపర్. అన్ని పేపర్స్లా కాదు, ఇది డిఫరెంట్ పేపర్. ఎస్ఎఫ్ఎం ఫార్ములాస్ నేర్చుకుంటే రాయొచ్చు, అవునా కదా? అవి గుర్తుపెట్టుకుంటే, ఫార్మాట్స్ అవి గుర్తుపెట్టుకుంటే రాసేయచ్చు ఫార్ములాస్ అవన్నీ. సిఎఫ్ఆర్ అంటారా, చూసారు అది అంత ఈజీగా ఉంది, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. అక్కడ అసలు ఏమి ఉండదు. లా థియరీ, ఓకే, కాస్ట్ ఎడిట్ అవ్వచ్చు, అవన్నీ థియరీస్ అవన్నీ. సో అన్ని సబ్జెక్ట్స్ ఒకటి, ఎస్టీఎం పార్ట్ ఒకటి సార్, సీరియస్గా చెప్తున్నాను. సో దీనికి కామన్ సెన్స్ కావాలి. ఆబ్వియస్లీ కామన్ సెన్స్ లేకుండా ఈ పేపర్ రాయలేము. కామన్ సెన్స్ ఎలా థింక్ చేస్తున్నాం అనేది మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుద్ది. క్లాసెస్ అయిపోయేలోపు మీకు డెవలప్ అయిపోద్ది. ఇనీషియల్గానే అరే నేను అలా థింక్ చేయలేకపోయానే, ఇలాంటి డౌట్స్ వస్తాయి. అంటే ఇక్కడ థింకింగ్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనం కాకపోతే ఇక్కడ ఏంటంటే అంతా ఏమైపోతుందంటే స్పూన్ ఫీడింగ్లో అయిపోతుంది. మనం అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం కాబట్టి వాడు ఎగ్జామ్లో అవే ఇచ్చాడనుకుంటే మనకి ఇబ్బంది లేదు. కొత్తవి ఇచ్చినా చేయగలడానికి మనకి ఆ ఎబిలిటీ కావాలి, ఆ కేపబిలిటీ మనకు ఉండాలి. సో ఆ విధంగానే మనం డిస్కస్ చేస్తాం కాన్సెప్చువల్గా. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. కామన్ సెన్స్ అయితే బాగా పెట్టుకోండి, జనరల్గా ఆలోచించాలి. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే ఎలా చేసేవాడు, జనరల్గా థింక్ చేయాలి. థింకింగ్ డెవలప్ అవుతుంది, డోంట్ వరీ. సో మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంది ఏంటి సార్ అంటే డెసిషన్ మేకింగ్ టెక్నిక్స్, స్టాండర్డ్ కాస్టింగ్ అని, మార్జినల్ కాస్టింగ్ అని, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అని. సో చాలా టాపిక్స్ ఉంటాయి సార్. ఓకే, ఇవన్నీ మనం డెసిషన్ మేకింగ్ టెక్నిక్స్ డిస్కస్ చేస్తాం. అది కూడా రిమైనింగ్ 5 టాపిక్స్ అయిపోయిన తర్వాత, అంటే 5, 10, 15, 20, 40% అయిపోయిన తర్వాతే. 40 35 35% తర్వాతే ఆ 25కి వెళ్తాం. గుర్తుపెట్టుకోండి, ఇది టైం టేకింగ్, బాగా టైం టేకింగ్. రిమైనింగ్ అన్నీ ఓకే త్వరగానే అయిపోతాయి. ఎస్టీఎం పార్ట్ చాలా ఎర్లీగానే అయిపోద్ది చెప్పాలంటే, ఓకేనా? సో మనం టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా 1 మంత్లో క్లోజ్ చేసేయచ్చు, 1 మంత్ లోపే. ఓకేనా? చేద్దాం, ట్రై చేద్దాం, మనం వీళ్ళనంత త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇవన్నీ డిఎం పార్ట్ చూడండి, చాలా ఎక్కువ ఉన్న వెయిటేజ్ ఇస్తే 40%. అందుకే దీన్ని ఇగ్నోర్ చేస్తారు చాలామంది, ఓకే. సో ఎందుకంటే ఎక్కువ టాపిక్స్ కదా సార్, కానీ మెజారిటీ పోర్షన్ మనం చదువుకొని వెళ్తే, అంటే ఇంపార్టెంట్ అనుకున్నవి చూసుకొని వెళ్ళినా ఈ సెక్షన్ బి ఈజీగా రాసేయచ్చు. ఓకేనా? సెక్షన్ బి ఈజీగా రాసేయచ్చు, బేస్డ్ ఆన్ పాస్ట్ పేపర్స్ అవ్వచ్చు, మోడల్ పేపర్స్ అవ్వచ్చు, కానీ ఈజీగా ఇది రాసేయచ్చు. డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బందే ఉంది. ఓకేనా? దట్ ఈస్ సార్ ఏంటండి సిలబస్. ఇంకా మనం ఏం చేద్దామంటే స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్గా 2 times రికార్డ్ చేసినా కూడా మనకి ఇష్యూ వచ్చింది. సో ఐ థింక్ సో ఇప్పుడు ఇష్యూ రాకూడదని కోరుకోండి. రికార్డ్ అవుతుంది కాబట్టి వాయిస్ వస్తుంది, సో నో ఇష్యూస్ అయితే ఇంకేం రావు. ఓకే, చూడండి సార్, ఫస్ట్ ఇంట్రో టు ఎస్సిఎం. ఈరోజుకి మనం ఇంట్రొడక్షన్ క్లాస్ చూద్దాం సార్. ఎస్సిఎం ఇంట్రోలో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి చూద్దాం ఫస్ట్ ఓవరాల్గా. ఫస్ట్ స్ట్రాటజీ అంటే ఏంటంట, ఎస్సిఎం అంటే ఏంటి, ఓకే. నెక్స్ట్ స్టేజెస్ ఏంటి, ఎస్సిఎంలో కాంపోనెంట్స్ ఏంటి. సో మొత్తం కంప్లీట్గా ఎస్సిఎం గురించే ఉన్నాయి. సో కాంపోనెంట్స్ అయిపోగానే నెక్స్ట్ వాల్యూ ఇన్నోవేషన్ టాపిక్, బ్లూ ఓషన్ స్ట్రాటజీ, రెడ్ ఓషన్ స్ట్రాటజీ, కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్. దానిపైన కేస్ స్టడీస్ 1 or 2 కేస్ స్టడీస్ ఉన్నాయమ్మా. నెక్స్ట్ లాస్ట్ ఏమో బీపీఆర్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. దానిపైన ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ ఒకటి అంతే. సో ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తే ఈ టాపిక్ అయిపోతుంది. మనకి గట్టిగా ఫోకస్ చేస్తే 2 classes అంతే, 2 లేదా 2.5 classes. ఓకే, సరే మరి స్టార్ట్ చేసేద్దాం. ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు, మనకి ఎంతైతే కావాలో అంతే. కాకపోతే స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ మాత్రం కొంచెం ఎక్కువ చెప్తా అంతే.
కొంచెం ఎక్కువ చెప్తా, అది బేసిక్స్ తెలియాలి కాబట్టి. ఎందుకంటే ఎస్సీఎంలో నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని నేను యూనివర్సల్ పాయింట్స్ చెప్తా, యూనివర్సల్ పాయింట్స్ అని కామన్ సెన్స్ యూస్ చేసి. ఓకే, సో అలాంటి పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే గుర్తుండవు అనుకుంటే నోట్ చేసుకోండి, గుర్తుంటాయి అనుకుంటే అవసరం లేదు. క్లియర్? లెట్ us స్టార్ట్. ఇంట్రో టు SCM. ఓకే, సరే చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఏంటంటే ఇంట్రో టు SCM. ఏంటండి? ఇంట్రో టు SCM. సింపుల్ సార్, వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ SCM అంటే తెలుసుకునే ముందు, SCM అంటే ఫుల్ ఫామ్ ఏంటి? స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్, అంతేనా? కాస్ట్ మేనేజ్మెంట్. అసలు ఈ నేమ్లోనే ఉంది, ఏం మేనేజ్ చేయాలంట? కాస్ట్ని మేనేజ్ చేయాలంట, అంతే కదా? నేమ్లోనే ఉందా లేదమ్మా? ఏం మేనేజ్ చేయాలి? కాస్ట్ని మేనేజ్ చేయాలి. ఓకే, సో మరి స్ట్రాటజీ అంటే ఏంటి సార్? ఎగ్జాంపుల్, సింపుల్. సో గుర్తుపెట్టుకోండి, SCMలో ఎగ్జాంపుల్సే ఇంపార్టెంట్. ఓకేనా? సో నేను జనరల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, బిజినెస్ పాయింట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. మనకి బిజినెస్ పాయింట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జాంపుల్సే మీకు క్వశ్చన్స్గా ఫ్రేమ్ చేస్తారు. నేను ఆల్రెడీ ఉన్న కేస్ స్టడీస్ ఉంటాయి కదా, అవన్నీ ఎగ్జాంపుల్ ఫామ్లో ఫామ్ చేస్తాను. కాబట్టి ఎగ్జాంపుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? బిజినెస్ పాయింట్ ఆఫ్ ఎగ్జాంపుల్, జనరల్ ఎగ్జాంపుల్స్ అంటే మీకు అర్థం అవడం కోసం అంతే. ఓకేనా? సో చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాటజీ అంటే ఏంటి సార్? సింపుల్ కామన్ సెన్స్ సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు CMA ఫైనల్ క్వాలిఫై అవ్వాలి. ఓకే, ఇప్పుడు క్లాసెస్ తీసుకుంటున్నారు. వన్స్ క్లాసెస్ అయిపోగానే ఏంటమ్మా, సో మీరు ఒక ప్లాన్ తీసుకుంటారు, ఒక స్కెడ్యూల్ వేసుకుంటారు, ఒక స్ట్రాటజీ, నథింగ్ బట్, అవునా కాదు? సో ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ సబ్జెక్ట్, ఈ టైం నుండి ఈ టైం వరకు ఇంకొక సబ్జెక్ట్, ఇట్లా స్కెడ్యూల్ ఒక 2-3 months వరకు వేసుకుంటారు. అది సక్సెస్ఫుల్గా మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే, అంటే ఫస్ట్ ఒక స్ట్రాటజీ ఫామ్ చేసుకున్నారు, ఓకే, తర్వాత దాన్ని ఏం చేయాలి? మీరు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారనుకోండి, మీకు అవుట్పుట్ వస్తుంది, అంతేనే కదా? సో మీరు పాస్ అవుతారు. సో సమ్టైమ్స్ ఎఫర్ట్స్ పెట్టినా కూడా అవ్వకపోవచ్చేమో కానీ, బట్ అవుతారు. ఇక్కడైతే మీరు ఎఫర్ట్స్ పెట్టండి, ఫైనల్లో అవుతారు. CMA ఫైనల్ పక్కా అవుతారు. ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్గా అవుతారు. ఓకేనా? ఫెయిల్ అనే ఆప్షన్ ఉండదు, అసలు మనకి ఫెయిల్ అనే ఆప్షనే ఉండదు. ఓకేనా? సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, అంతే. అయితే చూడండి అమ్మా, పాయింట్ ఏంటంటే, ఈరోజు ఒక స్కెడ్యూల్ వేసుకున్నారు, ఓకే, నథింగ్ బట్ దాన్ని మనం సింపుల్గా ఏమంటే ఒక ప్లాన్ అంటాం, అంతే. దేనికోసం? నువ్వు పాస్ అవ్వాలి, అది నీ యొక్క మెయిన్ గోల్, అంతేనా కాదు? బిజినెస్లో కూడా అంతే సార్, బిజినెస్లో కూడా అంతే. బిజినెస్లో నా టార్గెట్ ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను క్లాసెస్ అనుకోండి, ఓకే, నేను ఇండియా వైడ్ ఫేమస్ అవ్వాలని చెప్పేసి నా టార్గెట్. ఇండియా వైడ్ నెంబర్ 1 ఫ్యాకల్టీ CFR ఆర్ SCM ఫ్యాకల్టీ అవ్వాలని నా టార్గెట్ అనుకోండి ఎగ్జాంపుల్కి. ఓకేనా? సో నాకు యాక్చువల్ అంత టైం లేదు చెప్పాలంటే, అన్నీ మేనేజ్ చేయలేకపోతున్నా చెప్పాలంటే. అయితే ఏంటంటే, సో నేను అవ్వాలి అంటే నాకు కూడా ఒక ప్లాన్ ఉండాలి, ఆబ్వియస్లీ, అవునా కదా? సో నేనేంటమ్మా, సో మనం లాస్ట్ బ్యాచ్ ఏం చేసాం? ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పుకున్నాం. సో ఆల్మోస్ట్ మనం 6 to 7 states కవర్ చేసాం ఓన్లీ ఇంగ్లీష్ క్లాసెస్లో. ఓకేనా? బట్ తెలుగు క్లాసెస్ అంతకేమి
అంటే ఆ క్లాసెస్లో ఇంగ్లీష్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు, ఇంగ్లీష్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకని? ఇంగ్లీష్ క్లాసులు కాబట్టి. అంతే కదా, ఎందుకని తెలుగు వాళ్ళకి తెలుగు ఫెమిలియర్గా ఉంటుంది, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. దానికోసం ఈ తెలుగు క్లాసెస్ స్టార్ట్ చేయడు. అంతేనే కాదు, అవునా కాదు? నేను ఆల్మోస్ట్ 6 to 7 స్టేట్స్ కవర్ చేసినప్పటికీ కూడా బట్ తెలుగు ఏంటమ్మా, తెలుగు వాళ్ళకి తెలుగు క్లాసులు చెప్తేనే వింటారు, వేరే చెప్తే వినలేరు. వినలేరు అంటే ఏంటి? అంత కంఫర్ట్ ఉండదు అంతే, అవునా కదా? సో నేను ఒక ప్లాన్ చేసుకున్నా, బట్ అది ఏమైంది, తెలుగు స్టేట్స్లో ఫెయిల్ అయింది, అవునా కదా? సో నా అల్టిమేట్ గోల్ ఏమనుకున్నా, ఒకవేళ అంతా సక్సెస్ అయ్యి ఉంటే, ఏంటమ్మా అప్పుడే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎవడు సక్సెస్ అవ్వలేరు కదా, ఆబ్వియస్లీ విల్ టేక్ సమ్ టైం. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్లో మాత్రం మనం ఏం చెప్తాం, సక్సెస్ అవుతాం. ఆబ్వియస్లీ లాంగ్ టర్మ్లో మాత్రమే మనం సక్సెస్ అవుతాం, కానీ ఎఫర్ట్స్ ఉండాలి అప్పటి వరకు, అవునా కదా? లేదు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఎగ్జాంపుల్ టాటా కంపెనీ తీసుకుందాం, టాటా కంపెనీ. ఓకే, సో రీసెంట్గా ఏం చేసిందమ్మా, బిఎస్ఎన్ఎల్లో ఇన్వెస్ట్ చేసింది, 15,000 crores ఇన్వెస్ట్ చేసింది. జియో కస్టమర్స్ ఆల్మోస్ట్ 25 lakhs షిఫ్ట్ అయ్యారు. సో మెల్లగా వాడు 5G వచ్చిందంటే ఏంటమ్మా, ఇంకా వాడు ఇప్పుడు టెలికమ్యూనికేషన్లో నెంబర్ 1 అవుతుంది. ఆబ్వియస్లీ వాడు 5Gతో కనుక వస్తే, ఓకే, మంచి సర్వీస్ కనుక ప్రొవైడ్ చేస్తే వాడు నెంబర్ 1 అయిపోతాడు ఇంకా, అవునా లేదా? సో ఇప్పుడు ఆ టార్గెట్ అదే, ఆయన టార్గెట్ అదే, రతన్ టాటా గారు, అవునా కదా? సో ఆయన ఒక స్ట్రాటజీ చేసుకున్నాడు, ఇప్పుడు 3Gతో వచ్చాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు, ఇమీడియట్గా 4G 5G మెల్లగా ఏం చేస్తాడమ్మా, ఇంట్రడ్యూస్ చేస్తాడు, టవర్స్ అన్ని పెంచేస్తాడు ఎక్కడికక్కడ. సో అల్టిమేట్గా ఏంటమ్మా, లాంగ్ రన్లో వాడికి మంచి రిటర్న్స్ వస్తాయి, ఫైనాన్షియల్ రిటర్న్ జనరేట్ చేయగలుగుతాడు. అల్టిమేట్గా వాడికి ఏం వస్తుందంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్. దానికోసమే కదా సార్, కాంపిటేటర్తో కంపేర్ చేస్తే మనకి అడ్వాంటేజ్ ఉండాలి ప్రతి దానిలో. సో అంటే వాడి యొక్క గోల్ ఆర్ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయడం కోసం సో వీళ్ళు తీసుకున్నటువంటి ప్లాన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రాటజీ. సింపుల్. It is an integrated set of actions which positions a firm in an industry to generate financial returns over the long run. It helps to gain competitive advantage. Go try it, Karndi. It helps to achieve objectives or goals. Objectives are goals. ఓకేనా? దేనికోసం ఆ ప్లాన్ అంతా, వాడికి గోల్ ఆర్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడం కోసం అంతే. ఓకేనా, అర్థమవుతుందా? సో ఈ 3G ఎగ్జాంపుల్ అయితే పర్ఫెక్ట్ బిజినెస్ ఎగ్జాంపుల్ అవునా కదా, లైవ్ ఎగ్జాంపుల్ కదా, మీ కళ్ళ ముందే కనిపిస్తుంది కదా అది. ఓకే, సో మనం అన్నీ అవే మాట్లాడుతాం, డోంట్ వరీ, మీకు అన్నీ తెలిసినవే ఉంటాయి. నెక్స్ట్ SCM అంటే ఏంటి సార్? SCM అంటే ఏంటి? సింప్లీ ఏంటి సార్ అంటే, సింపుల్, కాస్ట్ని మేనేజ్ చేసుకోవాలి, అంటే కాస్ట్ని రెడ్యూస్ చేసుకోవాలి. ఇక నువ్వు ఇన్కర్ అయ్యేటువంటి టోటల్ కాస్ట్ని రెడ్యూస్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ని సింపుల్గా SCM, స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్. ఓకేనా? నీ కాస్ట్ని రెడ్యూస్ చేసుకోవడంతో పాటు కాస్ట్ ఒకటి రెడ్యూస్ చేస్తే సరిపోద్దా సార్? నీ పొజిషన్ ఇండస్ట్రీలో, నీ పొజిషన్ అనేది ది బెస్ట్ ఉండాలి. ది బెస్ట్ ఉండాలంటే యూ నీడ్ టు ప్రొవైడ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్, అవునా కదమ్మా? ఇవన్నీ జనరల్ పాయింట్స్ అమ్మా. మంచి క్వాలిటీ ఉండాలి, కాస్ట్ తక్కువ ఉండాలి కాంపిటేటర్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఇంకేంటమ్మా జనరల్గా పాయింట్స్ చెప్పండి, జనరల్ పాయింట్స్. క్వాలిటీ మెయింటైన్ చేయాలన్నావు. నెక్స్ట్ కస్టమర్ సర్వీస్, కస్టమర్కి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. ఎగ్జాంపుల్ డెల్ కంపెనీ తీసుకుంటే, డెల్ కంపెనీ సో వాడు ఏం చేస్తాడంటే ల్యాప్టాప్స్ సేల్ చేస్తాడు, బాగానే ఉంది. దాంతోపాటు వాడు రిపేర్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాడు సార్, టైం టు టైం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు, 24 hours రెస్పాండ్ అవుతారమ్మా. ఓకే, సో రిపేర్స్, దానికి సంబంధించి రిపేర్స్ ఏమన్నా మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. వారంటీ ఉన్నంత వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం చేస్తారమ్మా, మంచి కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. చేయాలా వద్దా? ఆబ్వియస్లీ చేయాలి కదా సార్. అల్టిమేట్గా ఏం కావాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, అవునా కదా? కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేకుండా వాడు నీ ప్రోడక్ట్ని ఎలా రిఫర్ చేస్తాడు వేరే వాడికి? ఆబ్వియస్లీ కస్టమర్ అనేవాడు సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు మీరు నా క్లాసెస్ని వేరే వాళ్ళకి రిఫర్ చేయాలి అంటే నేను క్లాస్ బాగా చెప్పాలి, మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోవడం నేను బాగా చెప్పాలి, ఫస్ట్ నా దగ్గర ఉంటుంది మెయిన్ పాయింట్, అవునా కదా? సో మీరు సాటిస్ఫై అయితేనే నాకు ఇంపార్టెంట్, మీరు సాటిస్ఫై అయితేనే నేను ఎక్స్ప్లోర్ అవుతాను. మీరు సాటిస్ఫై అవ్వలేదనుకోండి నేను ఎక్స్ప్లోర్ అవ్వలేను కదా, అవునా కదా?
చేస్తాను అంతే. మరి ఎక్స్ప్లోర్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి అంటే సో ఇది కంపల్సరీ. ఓకేనా? సో మన క్లాసెస్ తీసుకుంటే ఆబ్వియస్లీ కంపేర్ టు కాంపిటేటర్స్, మనం ఎవరిని కాంపిటీషన్లో ఏం మనం ఏదో ఇది చేసేయాలని ఏం కాదు, జస్ట్ తక్కువ కాస్ట్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం అంతే క్లాసెస్. కంపేర్ టు ఎక్కడ చూసుకున్నా వెరీ లో ఆఫ్ కాస్ట్ అమ్మ, వెరీ లో కాస్ట్. క్వాలిటీ లేదా సార్ అంటే బెస్ట్ క్వాలిటీ ఆఫ్ అ ప్రొడక్ట్ సార్, నేను ప్రొవైడ్ చేసేది మాత్రం బెస్ట్ క్వాలిటీ ఆఫ్ అ క్లాసెస్. సో అది మీరు సిలబస్ అయిపోయిన తర్వాత మీరు చెప్తే చాలు, నాకు అదే కావాలి. ఓకే, సో చాలామంది సిఎఫ్ఆర్లో కూడా చెప్పారు. ఓకే, సో ఇప్పుడే కాబట్టి ఈ క్లాస్ వెళ్ళే కొద్దీ మీకు కూడా అర్థమైపోద్ది అంతే. సింపుల్ సార్, వెరీ సింపుల్. సో సర్వీస్, మీకు ఏదైనా డౌట్స్ వస్తే నేను ఏం చేయాలి? రెస్పాండ్ అవ్వాలి ఇమీడియట్గా, కాకపోయినా అట్లీస్ట్ కొంచెం టైం తీసుకొని అయినా రెస్పాండ్ అవ్వాలి. లేదంటే మీకు నా మీద కోపం వచ్చింది, సార్ అసలు రెస్పాండ్ అవ్వడరా, వేస్ట్ రా అని చెప్తారు. అంతే కదా, నేనేనంతే మీ 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 ప్లేస్లో ఉన్నప్పుడు నేను అలాగే చెప్తా కదా మరి. సో అంతేనే కదమ్మా. సో దీస్ ఆర్ ద జనరల్ పాయింట్స్ అనమాట. జనరల్ ఇవన్నీ ఉంటే మాత్రమే అల్టిమేట్గా దేనికోసం కాస్ట్ని మేనేజ్ చేసుకోవాలి, కాస్ట్ని కూడా మేనేజ్ చేసుకోవాలి, ఇవి కూడా మెయింటైన్ చేయాలి. సో సింపుల్ ఏంటమ్మా, SCM. ఓకేనా? సో అల్టిమేట్గా మీ యొక్క టార్గెట్ ఏంటి సార్ అంటే టు గెట్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సార్ నేను ఎంత క్లాసులు చెప్పినప్పటికీ కూడా ఓకే, సో నేను బయట వాళ్ళతో కంపేర్ చేస్తే బాగా చెప్తేనే కదా నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ క్లాస్కి ఓవరాల్గా రికార్డెడ్ క్లాసెస్తో కలిపి గ్రూప్లో ఎంతమంది, ఆల్మోస్ట్ 100 మెంబర్స్ ఉన్నారు. సో అంటే ఏంటమ్మా ఇప్పుడు మరి 110 మెంబర్స్ వచ్చారు అంటే దాని మీనింగ్ ఏంటి అక్కడ? సో మనం ఏదో ఇదని కాదు అంటే ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వనట్టే నా దృష్టిలో అయితే, ఎందుకంటే నా దృష్టిలో అయితే ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వనట్టే, ఇంకా తెలియదు మనం మార్కెటింగ్ అసలు ఏం చేయలేదు. అసలు నేనేం పెద్ద మార్కెటింగ్ ఏం చేయను సార్ చెప్పాలంటే, మహా అయితే వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో తప్ప వేరే పేజెస్లో వేయించుకోవడానికి ఏదో ఒక్కసారి వేయించినట్టున్నా అంతే. పెద్దగా ప్రమోషన్స్ అయితే చేయలేదు, కంప్లీట్లీ మౌత్ టాక్ అంతే. కానీ మనకి అది చాలా అంటే లేదు సార్, అది సరిపోదు మనకి. సో టు గెట్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కంపేర్ టు అదర్ ఫ్యాకల్టీస్ అవ్వచ్చు, ఎవరే కావచ్చు, వాళ్ళతో కంపేర్ చేస్తే నాకేంటో ఏముండాలి, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉండాలి. ఆబ్వియస్లీ మీరు బిజినెస్ తీసుకున్నా అంతే, బిజినెస్ తీసుకున్నా కూడా ఎవ్రీ కంపెనీ నీడ్స్ టు గెట్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఓవర్ ద కాంపిటేటర్స్, అవునా కదా? అలా ఉండాలి అంటే నేను చెప్పిన పాయింట్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేయాలి. ఏ బిజినెస్లో కూడా అంతే, బిజినెస్లో కూడా అంతేనమ్మా. మీరు క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని ఇవ్వండి, అవునా కదా? క్వాలిటీ ఆఫ్ ఇప్పుడు మీరు విజేతకు కానీ డీమార్ట్స్ కానీ ఎందుకు వెళ్తారు? కొంచెం హైజీన్ ఉంటాయి, కంపేర్ టు రోడ్ సైడ్ కంటే హైజీన్ ఉంటాయి కదా, బెటరే కదా, అందుకే అక్కడికి వెళ్తాం మనం. సో అయితే ఈ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కావాలి అంటే దేని ద్వారా పాసిబుల్ సార్ అంటే ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ అండ్ కాస్ట్ లీడర్షిప్. ఏం సార్ అవి? ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్, కాస్ట్ లీడర్షిప్. సో కాస్ట్ లీడర్షిప్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సింప్లీ ఇట్స్ ఎ లో కాస్ట్ స్ట్రాటజీ. ఏంటండి? లో కాస్ట్ స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్ మంది ఏంటమ్మా, బిజినెసా సర్వీసా? మంది ఏంటమ్మా, సర్వీస్ అమ్మా. మందేంటి, సర్వీస్ కదా. ఓకే, బాగానే ఉంది. సో వీఆర్ ప్రొవైడింగ్ ఏ క్లాసెస్ ఎట్ ఏ లో కాస్ట్. ఇదేంటి నా లో కాస్ట్ స్ట్రాటజీ. సో తక్కువ కాస్ట్ అయితే ఎక్కువ మంది వస్తారని చెప్పి నా స్ట్రాటజీ అనుకుంటున్నారు, అంతేనా కదా? సో అదే అనుకుంటారు బయట అయితే, సో అందుకే తక్కువ పెడుతున్నారా. బయట చూస్తే 10,000 15,000 కూడా అమ్ముతారు క్లాసెస్, అవునా కదా? అవి ఉంటాయి, నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, ఎవరిని ఎక్కువ చేయట్లేదు. 200 అవర్స్ 250 అవర్స్ క్లాసులు ఉంటాయి, ఎందుకంటే 10,000 కదా, 10,000 ఖర్చు పెట్టామంటే మినిమం 200-300 గంటలు లేకపోతే మనకి అది కష్టం అయిపోద్ది లేదంటే, అంతేనా కదా? అవునా కదా? సో ఆ టైప్ ఆఫ్ థింకింగ్ నుంచి అయితే బయటకు వచ్చేసేయండి ఫస్ట్ పాయింట్, ఓకేనా? సో 10,000 క్లాస్ పెట్టి ఓకే 100 అవర్స్ లోపు 120 అవర్స్ లోపు చెప్తున్నారా, తీసుకోండి పర్లేదు. ప్రొవైడెడ్ క్లాసెస్ బాగుండాలి కదా. 10,000 ఖర్చు పెడుతున్నాము అంటే దానికి రిజల్ట్ ఉండాలి. మరి రిజల్ట్ లేకుండా 10,000 ఖర్చు పెట్టి ఉపయోగం లేకపోతే వేస్ట్, అవునా కదా? అవునా కదా? అలా అని చెప్పి 5,000కి ఇస్తున్నారు కదా అని చెప్పేసి తక్కువ కాస్ట్ అని చెప్పేసి వచ్చేసేయడం కాదు. క్లాసెస్ ఎలా ఉన్నాయో చూడాలి ఫస్ట్. క్లాసులు నచ్చకుండా తక్కువకి వస్తున్నాయి కదా అని చెప్పి ఏదో ఒకటి ఇందా అని చెప్పేసి అలా కూడా రాకూడదు మనం, అవునా కదా? లో కాస్ట్ స్ట్రాటజీ ఉంటే సరిపోదు సార్. వీ నీడ్ టు హ్యావ్ అ
ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి సార్ అంటే యూనిక్ ప్రొడక్ట్ ఇన్ ద ఇండస్ట్రీలో మన యూనిక్ ప్రొడక్ట్ అయి ఉండాలి. సో కంపేర్ టు అదర్ ఫ్యాకల్టీస్ సాయి సార్ క్లాస్ అంటే సో ఎక్సలెంట్ ఉంటుందని చెప్పేసి అందరు చెప్పుకుంటే తప్ప, అవును కదా, అంటే ఎప్పుడు ఎప్పుడు చెప్పుకుంటారు, నేను బాగా చెప్తే. సో నేను క్వాలిటీ ఆఫ్ సర్వీస్ మీకు ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది, అదర్వైజ్ రాదు కదా మరి, అవునా కదా. లేదు, ఎగ్జాంపుల్ యాపిల్ తీసుకోండి. యాపిల్ ఏంటమ్మా, సో హీ ప్రొవైడింగ్ యూనిక్ ప్రొడక్ట్ ఇన్ ద ఇండస్ట్రీ, హీస్ గివింగ్ అ నెంబర్ ఆఫ్ ఫీచర్స్, అవునా కదా. సో లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి ఇక్కడ. సో కెమెరా చూసుకుంటే హై లెవెల్, సో మోస్ట్లీ అంతే కదమ్మా. కాకపోతే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఒకటే సిమ్ అంటాడు, అది బాధే అసలు చాలా మందికి. ఐఫోన్ కొన్నా కూడా ఇంకో ఫోన్ మెయింటైన్ చేస్తారు. ఐఫోన్ కొన్నా కూడా ఏం చేస్తామమ్మా, ఇంకో ఫోన్ మెయింటైన్ చేస్తారు. ఎందుకు ఇంకా ఐఫోన్, అదొక డ్రాబ్యాక్ అనుకోండి, అది పక్కన పడేస్తే దే ఆర్ గివింగ్ అ బెస్ట్ ఫీచర్స్, యూనిక్ ప్రొడక్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. నేలకేసి కొట్టినా పగల్లా ఏ ఫోన్ అయినా పగులుతుంది సార్. ఏ ఫోన్ అయినా నేలకేసి కొడితే పగిలిద్ది, అవునా కదా. కాకపోతే ఏంటంటే దానికి సెక్యూరిటీ, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు, అవునా కదా. కావాలంటే ప్రతి దానిలో డ్రాబ్యాక్స్ ఎత్తుకోవచ్చు. బట్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే ఇక్కడ మాట్లాడేది యాపిల్ చెప్తున్నాను అంతే. ఐఫోన్, యాపిల్ ల్యాప్టాప్ అవ్వచ్చు, ట్యాబ్ అవ్వచ్చు. సో ఇట్స్ ద యూనిక్ ప్రొడక్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. సో దే ఆర్ గివింగ్ బెస్ట్ క్వాలిటీ. సార్ క్వాలిటీ ఇంపార్టెంట్ సార్, క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడు మంచి క్వాలిటీ ఇస్తున్నాడు కాబట్టి డబ్బులు ఎంత ఉన్నా కొంటున్నారు. అది 1,00,000 అవనండి, 1,50,000 అవనండి, కొనేస్తున్నారు, అవునా కదా. 1 lakh ఉన్న 2 lakhs ఎందుకు కొంటాం సార్ మనం, బికాస్ ఆఫ్ ద క్వాలిటీ దే ఆర్ ప్రొవైడింగ్, అంతేనా కదా. సో అంటే ఏంటి సార్ అంటే ఏదో లగ్జరీ, ఇప్పుడు జనరల్గా ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ అంటే ఏం కవర్ అవుతుంది అంటే లగ్జరీ ప్రొడక్ట్స్ మాత్రమే కవర్ అవుతాయి ఇక్కడ. లగ్జరీ ప్రొడక్ట్స్ అంటే డబ్బులు ఎంత ఉన్నా కొనుక్కుంటారు. అలా దాంతోపాటు మీకు ఏం ఉండాలి సార్ అంటే ఇక్కడ దీని నుంచి మీరు ఏం తీసుకోవాలంటే బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి దీని నుంచి, అలానే అఫోర్డబుల్ కాస్ట్ కూడా ఉండాలి. ఆ రెండు ఉంటే ది బెస్ట్, అంతే. ఈజీగా లాంగ్ రన్లో మీరు డెవలప్ అవ్వచ్చు. సో నాకైతే నమ్మకం ఉంది ఆబ్వియస్లీ. సో ఐఎమ్ ప్రొవైడింగ్ ఏ క్లాస్ అట్ లో కాస్ట్ బై గివింగ్ ఎ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ క్లాసెస్, దట్స్ ఇట్. చెప్పుకోవాలి కదా మరి, మీరు ఎలాగో చెప్పట్లేదు, నేనైనా చెప్పుకోవాలి కదా. క్లాస్ వింటున్నారు, పాస్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, ఓకేనా. లేదులేండి, అలా ఏం లేరు మన వాళ్ళు అందరూ, ఓకే. సో ఎవ్రీ బ్యాచ్కి 100 స్టూడెంట్స్ని పూల్ చేయడం అంటే సో నాకైతే నేను గ్రేట్ అనే ఫీల్ అవుతుంది, ఆబ్వియస్లీ, అంతే కదా సార్ మరి. సో వితౌట్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్, కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మౌత్ టాక్. సో మనం రిజల్ట్ చూపించకుండా ఓకే, అబద్ధాలు చెప్పుకొని మనం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఓకే, సో ఐఎమ్ ఏ ఒరాకిల్ ఫంక్షనల్ కన్సల్టెంట్, ఓకేనా. ఐఎమ్ ఏ సీనియర్ ఒరాకిల్ ఫంక్షనల్ కన్సల్టెంట్. సో కాబట్టి నాకు అంత అవసరం కూడా లేదు సార్, ఓకేనా. సో క్లాసెస్ ఈజ్ మై ప్యాషన్, అంతే, దానికోసం చెప్తున్నా అంతే. సో ఇస్తుందంతా మనకు అవసరం లేదు. నేను మీ ప్లేస్లో ఉంటే అదే ఫీల్ అవుతా, ఏంద్ర సార్ సోర్ చెప్తాడు క్లాస్ చెప్పకుండా, ఓకేనా. సరే, క్లాస్ చెప్పాలి, సోర్ చెప్పకూడదు. సరే చూడండి, చూసాం కదా, ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్, కాస్ట్ లీడర్షిప్. సో ఇక్కడ ఏంటమ్మా, హయ్యర్ క్వాలిటీ ఉండాలి ఎక్కడ, ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్. కాస్ట్ లీడర్షిప్లో ఏంటంటే ఇవన్నీ జస్ట్ అర్థం చేసుకోవడానికి మీరేం రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాస్ట్ లీడర్షిప్లో ఏంటమ్మా, చార్జ్ ఏ లోవర్ ప్రైస్ దాన్ ఇట్స్ కాంపిటేటర్స్ ఫర్ ఇట్స్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ మార్కెట్ షేర్ అండ్ స్టిల్ మెయింటైన్ ద కరెంట్ ప్రాఫిటబిలిటీ. అంటే మీ ప్రాఫిటబిలిటీ అలానే ఉండాలి, కాంపిటేటర్ కంటే తక్కువ ఛార్జ్ చేయాలి. తక్కువ ఛార్జ్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ యూ విల్ గెట్ అ మార్కెట్ షేర్, యూ విల్ గెయిన్ మార్కెట్ షేర్. ఎక్కువ మార్కెట్ షేర్ నీకు ఉంటుంది, అప్పుడు ఎక్కువ కస్టమర్స్ నువ్వు అట్రాక్ట్ చేయొచ్చు ఆబ్వియస్లీ. అలా అని చెప్పి నీ ప్రాఫిట్స్ అన్ని తగ్గించుకుంటావు అంటే తగ్గించుకోకూడదు కదా సార్ మరి, అవునా కదా. స్టిల్ మెయింటైన్ ద కరెంట్ ప్రాఫిటబిలిటీ ఆర్ కాంపిటేటర్ ఎంతైతే ప్రైస్కి ఇస్తాడో నువ్వు అంతే ప్రైస్కి, కానీ నీ ప్రాఫిటబిలిటీ పెరగాలి. అంటే నువ్వేం చేయాలి అక్కడ, బై గివింగ్ బెటర్ క్వాలిటీ దాన్ అదర్స్. సింపుల్ సార్, ఎస్ఆర్ నగర్లో షాప్ పెట్టారు, పక్కనే ఇంకో షాప్ ఉంది. మీ షాప్ బాగా రన్ అవ్వాలంటే ఆ గల్లీలో ఉన్న షాపుల కంటే మీరు బెస్ట్ ఉంటే చాలు, మీ దగ్గరికి వస్తారు అంతే. అంతేగాని ఇండియాలో ఉన్న షాపుల కంటే వెళ్ళాలంటే పెద్ద అంత అవసరం లేదు కదా.
ఎస్ఆర్ నగర్లో షాప్ పెట్టేవాడు చెప్తున్నాను. లేదు నువ్వు ఎక్స్ప్లోర్ అవ్వాలనుకున్నప్పుడు అప్పుడు మాత్రం ఏంటి సార్, అప్పుడు నువ్వు ఓవరాల్గా అందరితో కంపీట్ అవ్వాలి, అంతేనా కాదు? ఇస్ క్లియర్? ఎస్. మరి ఇప్పుడు మీరు కాస్ట్ని మేనేజ్ చేయాలి అంటే స్ట్రాటజికల్గా, ఓకే, ఇప్పుడు నువ్వు నీ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కావాలి అంటే నువ్వు కాస్ట్ని ఏం చేయాలంటే మేనేజ్ చేయాలి. ఏం మేనేజ్ చేయాలి? కాస్ట్ని మేనేజ్ చేయాలి. ఎలా మేనేజ్ చేయాలంటే స్ట్రాటజికల్లీ. నీకు ఎస్సీఎం అంటున్నాం కదా, 3 నేను సపరేట్ చేసాం అంతే. స్ట్రాటజికల్గా కాస్ట్ని మీరు మేనేజ్ చేయాలి. దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే, చిన్న ఎగ్జాంపుల్. సో ప్రీవియస్గా మనకి టీసీఎం అని ఒకటి ఉండేదమ్మా. టీసీఎం అంటే ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్. సో ముసలోళ్ళు అనమాట, ఓకే, ముసలితనంలో ఉన్న థింకింగ్ అనమాట. సో వాళ్ళకి కొంచెం చాగస్త ఎక్కువ కదా ముసలోళ్ళకి, ఓకేనా? పెద్దోళ్ళు కొంచెం జాగ్రత్త ఎక్కువ ఉంటుంది కదా, సేమ్ అలానే థింకింగ్ కూడా అలానే ఉండేది. ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్లో థింకింగ్ అలానే ఉండేది. ఇప్పుడు అంతే ఏంటి, స్ట్రాటజికల్గా థింక్ చేయాలి. అందుకే ఏమొచ్చిందమ్మా, దాని బదులు టీసీఎంని ఓవర్కమ్ చేస్తే ఏమొచ్చింది మనకి ఇప్పుడు ఎస్సీఎం. ఇప్పుడు మీరు ఎస్సీఎం పాయింట్ ఆఫ్ లో థింక్ చేసి చెప్పాల్సి ఉంటుంది, ఓకేనా? చూడండి చిన్న ఎగ్జాంపుల్. The following information is extracted from the financial statements of a company producing a products A and B. It is extracted. If the company stops producing product B, the sale of A would be fall down by 25%. అంటే ఏంటి సార్ అంటే సింపుల్ సార్, సింపుల్. మీరేమనుకోమాకండి, కొంచెం స్లోగానే ఉంటుంది క్లాస్, కొంచెం స్లోగానే ఉంటుంది స్టార్టింగ్ కదా. దీని గురించి కొంచెం ఎక్కువ మాట్లాడుకోవాలంతే, లేదంటే ఫాస్ట్గా లాగిచ్చేయచ్చు, కానీ ఇది కొంచెం మాట్లాడుకోవాలి, ఓకే? చూడండి వాడు ఏమంటున్నాడంటే, వాడు ఒక 2 ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడంట. వాడు ఒక 2 ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అయితే 2 ప్రొడక్ట్స్లో చెక్ చేస్తే రెవెన్యూ 60, 35, కాస్ట్, గ్రాస్ ప్రాఫిట్, ఓవర్ హెడ్స్, నెట్ ప్రాఫిట్. అంటే ఒకటేమో ప్రాఫిట్లో ఉంది, ఇంకోటేమో లాసెస్లో ఉంది. అంటే ఏ అనే ప్రోడక్ట్ ఏమో ప్రాఫిట్లో ఉంది, బి అనే ప్రోడక్ట్ ఏమో లాసెస్లో ఉంది. అంతేనా కదమ్మా? అంతేనా? అయితే ఇప్పుడు ఏంటంటే జనరల్గా టీసీఎం ముసలోళ్ళు ఎలా థింక్ చేస్తారు సార్ అంటే, అరే లాస్ వస్తుంది ఎందుకురా ఇది తీసేయి, చాలే ఇక్కడ 20 ప్రాఫిట్ వస్తుంది అని థింక్ చేస్తారు బేసికల్గా, అంతేనే కాదు? కానీ వాళ్ళు ఏం థింక్ చేయరంటే, వీడు ఒక పాయింట్ ఇచ్చాడు, ఒకవేళ నువ్వు కనుక బి యొక్క ప్రొడక్షన్ కనుక ఆపేస్తే ఏ యొక్క సేల్స్ అనేవి 25% తగ్గిపోతాయి అంటే 25% తగ్గిపోతాయండి. సో మరి అప్పుడు ఏమవుద్ది సార్ అంటే, చూడండి స్ట్రాటజికల్గా థింక్ చేయాలి. ఇప్పుడు అంతే, మనం ఎలా థింక్ చేస్తామంటే, నార్మల్గా అయితే మనం లాస్ అయ్యేది ఎంతమ్మా, లాస్ టు ప్రాఫిట్ ఏమో 20, నెట్ ఎంతమ్మా, నెట్ ప్రాఫిట్ 18 వస్తుందమ్మా. నెట్ ప్రాఫిట్ ఎంత, 18, అవునా కదా? అదే ఒకవేళ నువ్వు ప్రొడక్ట్ బీని కనుక ప్రొడ్యూస్ చేయకపోతే సో సేల్స్ అంటే 25% తగ్గిపోద్దంట. సో 25% తగ్గిపోయిందంటే ప్రాఫిట్ కూడా తగ్గిపోద్దిగా 25%. సో 20 × 25% ఎంతమ్మా, 5 రూపీస్. అంటే 20 ప్రాఫిట్ కాస్త ఏమైపోద్ది ఇప్పుడు 15 అయిపోద్ది, అవునా కాదు? ఎందుకని 20 - 25% ఆఫ్ 20, ఆ 20లో 25% మైనస్ చేసేయండి, ఎందుకంటే సేల్స్ తగ్గిపోద్ది కదా. సేల్స్ తగ్గిపోతే ప్రాఫిట్ కూడా తగ్గిపోద్ది కదా. సో కాబట్టి 20 - 25% ఎంత, 15. అంటే ఇక్కడైతే నువ్వు 2 లాస్ని సేవ్ చేస్తున్నావు, ఇది సెకండ్ కేసులో 2 ఏమో సేవ్ చేస్తున్నావు, కానీ ఎంత లూజ్ అవుతున్నావు, 5 lakhs ప్రాఫిట్, 5 ప్రాఫిట్లో లూజ్ అవుతున్నావు, అవునా కదా? మీకు అర్థమైందా? ఇది స్ట్రాటజికల్ థింకింగ్ అంటే. ఇక్కడ చూస్తేనేమో ఇంతకుముందు 20 వచ్చేది, ఇప్పుడు 15 వస్తుంది, అంటే ఎంత లూజ్ అయ్యావు, 5 లూజ్ అయ్యావు. పక్కనేమో ఇంతకుముందు 2 లాస్ వచ్చేది, ఇప్పుడేమో 2 లాస్ రావట్లా, అంటే 2 సేవ్ చేసావు, అంటే 2 సేవింగ్స్ 5 లాస్, అంటే నెట్ ఎంతమ్మా, 3 లాస్. ఎంత, 3 లాస్. మరి ఇంతకుముందు చూసుకుంటే
ఇంతకుముందు చూసుకుంటే ఏమవుద్దమ్మా, ఇంతకుముందు ప్రీవియస్గా చూసుకుంటే ఓన్లీ 2 కదా లాస్, ఇప్పుడు 3 లాస్. ఇది ఇలా ఉంటుంది టీసీఎం థింకింగ్. మీరేం చేయాలి మరి, స్ట్రాటజికల్గా థింక్ చేసి, ఇప్పుడు ముసలోళ్ళు అయితే ఏం చెప్తారమ్మా, ఓకే ప్రొడక్ట్ బీని ఆపేద్దాంరా, ఇది కంటిన్యూ చేద్దాంరా అని చెప్తారు. మరి మీరేం చెప్పాలి అమ్మ, వస్తుందా, ఉన్నావు నువ్వు, ఏం చెప్పాలమ్మా చెప్పమ్మా. మీరు ఎస్సీఎం కదా, ఇప్పుడు మీరు ఎస్సీఎం కాబట్టి ఏం చెప్తారు, ప్రొడక్ట్ బీని కంటిన్యూ చేయాలా స్టాప్ చేయాలా, ప్రొడక్ట్ బీని కంటిన్యూ చేయాలా స్టాప్ చేయాలంటే ప్రొడక్ట్ బీని కంటిన్యూ చేయాలి అంతే కదా. మరి ఆబ్వియస్లీ కంటిన్యూ చేయాలి సార్. సార్ ఎందుకంటే ప్రీవియస్లీ నీకు 2 రూపీసే లాస్ వస్తుంది, 2 lakhs అది ఓకేనా, 2 lakhs లాస్ వస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఇంతకుముందేమో 5, సారీ ఇంతకుముందు 20 ప్రాఫిట్ వచ్చింది, ఇప్పుడు 15 వస్తుంది. అంటే ఎంత లూజ్ అయ్యావు, ఇక్కడ ఒక 5 లూజ్ అయ్యావు, ఇక్కడ 2 గెయిన్ అయ్యావు అంతే కదా. 2 సేవ్ చేసుకున్నావు, 2 సేవ్ చేసుకునే పోయి 5 లాస్ అయ్యావు అంతే కదా. గోరుతో పోయేదాన్ని గొడ్డల్లా తెచ్చుకోవడం అంటే ఇది ఉంటుంది కదా సామెత. సో అలానేనమ్మా, 2 లాస్తో పోయేదాన్ని మళ్ళీ ఏం చేసుకున్నాడు వాడు, 3 lakhs లాస్ దాకా తెచ్చుకున్నాడు అంతేనా కదా. ఇది అర్థమైంది ఎలా థింకింగో, ఇదే మీరు ఇలానే రాయాలమ్మా. ఇక్కడేమో చూడండి 5 లూజ్ అయ్యాడు, ఇదేమో సేవ్ చేశాడు, అంటే నెట్ ఎంతమ్మా 3 లూజ్ అయినట్టు. ప్రీవియస్లీ 30నా 10:30 వరకు 5 minutes ఓకే. ప్రీవియస్లీ 2 రూపీస్ లాస్, ఇప్పుడేమో 3 రూపీస్ లాస్. సో ఎక్స్ట్రా లాస్ అవుతున్నారు కాబట్టి ప్రొడక్ట్ బీని క్లోజ్ చేద్దామా కంటిన్యూ చేద్దామా, క్లోజ్ చేస్తేనేమో 3 లాస్, కంటిన్యూ చేస్తే 2 లాస్. సో కాబట్టి కంటిన్యూ చేద్దాం, దట్స్ ఇట్. మీరు ఒకసారి ఇది చదవండి కావాలంటే, అదే ఉంటుంది. అసలు ఎందుకు సార్ వీడి దగ్గర లాస్ రావడానికి ఏంటి, ఎవడైనా థింకింగ్ ఎలా ఉండాలి తెలుసు. ఇప్పుడు మీరు ఎస్టీఎం కదా, మరి ఇప్పుడు ఇది చూడగానే ఏమనిపించాలంటే వెంటనే, సో నా కళ్ళని ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి ఓవర్ హెడ్స్ దగ్గరికి. ఏం సార్ ఇక్కడేమో 5 ఓవర్ హెడ్సే ఉంది 5 lakhs, ఇక్కడేమో 12 lakhs ఓవర్ హెడ్స్ సార్, ఎందుకు అవుతుంది ఏంటని దాన్ని ఎనలైజ్ చేసుకొని దాన్ని తగ్గించుకునేలా ఉంటే అప్పుడు ఇక్కడ కూడా ప్రాఫిటబిలిటీ రావచ్చు నెక్స్ట్ ఇయర్లో. ఈ కాస్ట్ ఎందుకు అవుతుందని చెప్పి అనలైజ్ చేసుకొని కంటిన్యూ చేస్తే ఆబ్వియస్లీ యూ విల్ గెట్ అ ప్రాఫిట్. కంప్లీట్లీ బికాస్ ఆఫ్ దిస్ ఓవర్ హెడ్ కాస్ట్ వీ గెట్ ఎ లాస్, అవునా కదా. సో దాన్ని అనలైజ్ చేసుకుంటే దాన్ని కూడా మీరు ఇంకా ప్రాఫిటబిలిటీలోకి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మీ థింకింగ్, ఇలా ఉండాలి. దట్ ఇస్ స్ట్రాటజికల్ థింకింగ్. ఓకేనా, చిన్నప్పుడు ఇంగ్లీష్లో ఉండేది కదమ్మా లాజికల్ థింకింగ్ అని, గుర్తుందా ఇంటర్మీడియట్లోనా? Hence the decision to stop the production B is not prudent. స్టాప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనా, క్లియర్. ఇది ఎస్సీఎం గురించి. నెక్స్ట్ చూద్దాం లాస్ట్ క్వశ్చన్. ఇది చూసి మనం టైం అయిపోయింది 10:30 వరకే. ఓకేనా, స్టేజెస్ ఆఫ్ ఎస్సీఎం ఏంటి సార్, స్టేజెస్ ఆఫ్ ఎస్సీ. సింపుల్ సార్, మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఓకే సరే, ఎగ్జాంపుల్ మనం టాటా గురించి మాట్లాడుతున్నాం, ఎగ్జాంపుల్ పద్దాకా. సరే ఈసారి అదాని తెలుసు కదమ్మా, అదాని ఇండస్ట్రీస్. సో అదాని వాడు ఏంటంటే ఒక స్ట్రాటజీ ఫామ్ చేశాడు. అదాని మోటార్స్, అదాని పవర్ అనుకోండి. ఏదైతే ఒక స్ట్రాటజీ అనుకున్నాడు అంటే స్ట్రాటజీని ఫామ్ చేశాడు. స్ట్రాటజీని ఫామ్ చేస్తే సరిపోద్దా, కంపెనీలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి అందరికి ఏం చేయాలి, ఫస్ట్ అది కమ్యూనికేట్ చేయాలి. అరే మీరు ఇలా చేయండి, మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాం, అందరికీ చెప్పుకోకుండా నువ్వు అనుకుంటే ఏం ఉపయోగం. సో అందుకే కమ్యూనికేట్ చేయాలి ఆర్గనైజేషన్లో. మరి అది కమ్యూనికేట్ చేసే బాగానే ఉంది, ఆ స్ట్రాటజీని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి కదా సార్. మరి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలి. సో అది ఇంప్లిమెంట్ చేయడానికి వి నీడ్ సమ్ టాక్టిక్స్. సో డెవలపింగ్ అండ్ క్యారింగ్ అవుట్ సమ్ టాక్టిక్స్, కొన్ని టిప్స్ యూస్ చేయాలి, అవునా కదా. టాక్టిక్స్ అంటే తెలుసు కదమ్మా, అవునా కదా. సో దేనికోసం, టు ఇంప్లిమెంట్ ద స్ట్రాటజీస్. సో స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తేనే సరిపోదు, దానికి కంట్రోల్ ఉండాలి, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలమ్మా. సో కంట్రోల్స్తో మానిటర్ చేస్తూ ఉండాలి. సో జనరల్గా కంట్రోల్స్కి ఆర్గనైజేషన్లో కంట్రోల్స్కి ఉండాలి అంటే ఎగ్జాంపుల్ సీసీ కెమెరాలు పెడతారు బేసిక్గా 24 hours, అవునా కదా. సో అదే కదమ్మా కంట్రోల్స్ అంటే, మరి చేస్తారు అదే కంట్రోల్స్ టు మానిటర్ ద సక్సెస్ ఆఫ్ ఆబ్జెక్టివ్. దీస్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ ఎస్సీఎం.
Can you please repeat? Formulation of strategy, communication of strategy across the organization, developing and carrying out tactics to implement the strategies, developing and implementing controls to monitor the success of objectives. Is it clear? సో దీనికి ఏదో చిన్న మెమరీ కోడ్ లాగా రాశానంటే ఎఫ్సి డిటి డిసి. ఎఫ్సి అంటే ఫారెన్, ఇక్కడ ఏంటమ్మా ఫార్ములేషన్. సి అంటే కొరియర్, కమ్యూనికేషన్. టీ ఫర్ డెవలపింగ్, టీ ఫర్ టాక్టిక్స్, టీ ఫర్ డెవలపింగ్, సి ఫర్ కంట్రోల్. ఫారెన్ నుంచి కొరియర్ వచ్చింది త్రూ డిటిడిసి. ఓకేనా, త్రూ డిటిడిసి. క్లియరా? ఏదో గుర్తుపెట్టుకోవడానికి అంత అవసరం లేదు, అది జస్ట్ కామన్ సెన్స్ యూస్ చేయాలి. అందుకే ఓకే నేను ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకున్నా. ఓకేనా, నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను కదా, మీ అందరికీ నేను ఇప్పుడు స్ట్రాటజీ ఇవ్వాలి. సో నేను ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేశాను, ఫార్ములేట్ చేశాను. సో మీ అందరికీ కమ్యూనికేట్ చేశాను, ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్పాను. సో సమ్ టైమ్స్ డివియేట్ అవుతూ ఉంటారు. సో ఐ నీడ్ టు కీప్ సమ్ సీసీ కెమెరాస్. మీరు టైం టు టైం చదువుతున్నారా లేదా, టైం టు టైం ఎగ్జామ్ రాస్తున్నారా లేదా అని చెప్పి నేను కంట్రోల్స్ పెట్టాలి అక్కడ. ఇది మానిటర్ అంటే. మానిటర్ ఇది సింప్లీ స్టేజెస్ ఆఫ్ ఎస్సీ. ఓకే చాలు సార్, ఇంకా టైం అయిపోయింది మనకి. సో రిమైనింగ్ రేపటి క్లాస్లో డిస్కస్ చేస్తారు. రేపటి నుంచి కంటిన్యూషన్ మీరు జాయిన్ అవ్వచ్చు ఇంకా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.